ఆఫ్టర్‌నూన్ అండి అందరికి. రేపు ఈరోజు మధ్యలో క్లాస్‌లో మనము 4 సౌండ్స్ ఆఫ్ వై. అంటే వైకి మనకి మొత్తం 4 రకాల సౌండ్స్ ఉన్నాయన్నమాట. ఆ సౌండ్స్ ఏంటి? ఎప్పుడెప్పుడు ఏ సౌండ్ పలుకుతాము వైకి అనేది మనం ఈరోజు క్లాస్‌లో చూద్దాం. మీకు తెలుసా? వైని సెమీ వోవెల్ అని కూడా అంటారు. ఎందుకంటే వై అనేది కొన్నిసార్లు కాన్సోనెంట్ లాగా పలుకుతుందండి. ఇంకొన్ని సార్లు వోవెల్ సౌండ్స్ ఇస్తుంది. వోవెల్ సౌండ్స్‌లో మరి ఏ వోవెల్ లాగా పలుకుతుందంటే కొన్నిసార్లు ఈ లాగా పలుకుతుంది. కొన్నిసార్లు ఐ లాగా పలుకుతుందనమాట. కొన్నిసార్లేమో షార్ట్ ఐ లాగా కూడా పలుకుతుంది. అందుకని దీన్ని సెమీ వోవెల్ అంటారు. సో, వై అనే లెటర్ ఎప్పుడైనా మనకి వర్డ్ స్టార్టింగ్‌లో వచ్చిందనుకోండి, అది కాన్సోనెంట్ లాగా వర్క్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ వైఓఎల్‌కే ఉంది చూడండి. ఇక్కడ యోక్, యోక్ లాగా పలుకుతుంది. సో, వై యాస్ ఏ కాన్సోనెంట్ ఎప్పుడంటే స్టార్టింగ్ ఆఫ్ ద వర్డ్‌లో ఫస్ట్ లెటర్ వై ఉందనుకోండి, అప్పుడు అది కాన్సోనెంట్ లాగా పలుకుతుంది. కొన్ని పదాల్లో వై అనేది షార్ట్ ఐ సౌండ్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ జిమ్, సైకిల్ ఇలాంటి వాటిల్లో వై అనేది మనకి ఐ సౌండ్, షార్ట్ ఐ సౌండ్ పలుకుతుందనమాట. షార్ట్ ఐ సౌండ్ అంటే ఈ కదండీ! ఇక్కడ చూడండి జిమ్ అని పలుకుతుంది. మరికొన్ని సార్లేమో వై అనేది మనకి లాంగ్ ఈ లాగా స్పెల్ అవుతుంది. ఎప్పుడు లాంగ్ ఈ పలుకుతుందంటే ఏదైనా ఒక వర్డ్‌లో మనకి వోవెల్‌తో కలిసొచ్చిన వర్డ్‌లో ఎండింగ్‌లో వై వచ్చిందనుకోండి, ఆ చివర్లో ఉన్న వై అనేది మనకి ఈ లాగా పలుకుతుంది. మీ అందరికీ తెలుసు కదా! మనకి ఏదన్నా ఒక వర్డ్ చివర్లో ఈ ఉంటే పలకదనమాట. ఈ ఎప్పుడైనా ఎనీ లెటర్‌లో ఎండింగ్‌లో ఈ ఉంటే ఈ సైలెంట్‌గానే ఉంటుంది. మరి ఈ పలుకుతుంది అంటే అక్కడ అర్థం ఏంటి అంటే ఎండింగ్‌లో వర్డ్ వై అనేది ఉంది అని. ఎగ్జాంపుల్ చెర్రీ, హ్యాపీ, క్యారీ ఇవన్నీ అండి. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నెక్స్ట్ లిస్ట్‌లో చూద్దాం. మరికొన్ని సార్లు వై అనేది వోవెల్ లేకుండా ఏదైనా ఒక వర్డ్‌లో వోవెల్ లేకుండా వై ఎండింగ్‌లో వచ్చిందనుకోండి. అప్పుడు వై అనేది లాంగ్ ఐ లాగా పలుకుతుంది. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఇంగ్లీష్‌లో ఏ వర్డ్ కూడా వోవెల్ లేకుండా ఉండదు. మరి ఇక్కడ ఉంది కదండీ అంటే, ఇక్కడ సెమీ వోవెల్ ఉందన్నమాట. వై అనేది సెమీ వోవెల్ లాగా వర్క్ అవుతుంది. అందుకని ఇక్కడ వై మనకి ఎలా స్పెల్ చేస్తుంది? వోవెల్ లేకుండా వై మాత్రమే వచ్చింది కాబట్టి వర్డ్ చివర్లో వై అనేది ఐ లాగా పలుకుతుంది. లాంగ్ ఐ సౌండ్‌లో పలుకుతుంది. సో, ఈ విధంగా మనకి వైకి 4 రకాల సౌండ్స్ అనేవి ఉన్నాయండి. లిస్ట్ చూడండి ఇక్కడ. స్టార్టింగ్ ఆఫ్ ద వర్డ్ వై వచ్చినప్పుడు కాన్సనెంట్ లాగా యోగర్ట్, యూ, ఇయర్, యంగ్, యాన్, యోగా, ఎల్లో, యాక్. వై హ్యాజ్ ఎ లాంగ్ ఈ. లాంగ్ ఈ ఎప్పుడు పలుకుతుందన్నాను? వర్డ్‌లో ఓవెల్ ఉండి చివర్లో వై వస్తే ఈ లాగా పలుకుతుందన్నాను. బేబీ, హ్యాపీ, ఫ్యామిలీ, సన్నీ, 20, ఈజీ, పార్టీ, బన్నీ. వై యాజ్ షార్ట్ ఐ అండి. షార్ట్ ఐ లాగా ఎప్పుడు పలుకుతుంది కొన్ని పదాల్లో? మిడిల్ ఆఫ్ ద వర్డ్ వచ్చినప్పుడు అది మనకి ఐ లాగా పలుకుతుంది. షార్ట్ ఐ సౌండ్ అంటే ఈ లాగా. జిమ్, మిస్టరీ, క్రిస్టల్, ఈజిప్ట్, సింబల్, టిపికల్, పిరమిడ్, లిరిక్. వీటన్నిటిలో కూడా మనకి వై అనేది షార్ట్ ఐ సౌండ్ పలుకుతుంది. మరి లాంగ్ ఐ లాగా ఎప్పుడు పలుకుతుందంటే ఓవెల్ లేకుండా వై మాత్రమే ఉందనుకోండి వర్డ్ చివర్లో, అప్పుడు వై అనేది ఐ లాగా పలుకుతుంది. ఎగ్జాంపుల్ స్కై, ఫ్రై, షై, డ్రై, క్రై, ఫ్లై, ట్రై, మై. సో ఓవెల్‌తో కలిసొచ్చిన పదంలో వై చివర్లో వస్తేనేమో లాంగ్ ఈ లాగా పలుకుతుంది. ఓవెల్ లేకుండా వచ్చిన పదంలో వై చివర్లో వస్తే లాంగ్ ఐ లాగా పలుకుతుంది. ఆ లిస్ట్ చూడండి ఇక్కడ. ఓవెల్ ఉంది కాబట్టి ఈ పదంలో ఇక్కడ వై ఎలా పలకాలి? ఈ లాగా పలకాలి. బన్నీ, పప్పీ, హ్యాపీ, డాడీ, పెన్నీ, జెల్లీ, హోలీ, సిలీ, క్యాండీ, విండీ. ఎందుకంటే మనకి ఇక్కడ వర్డ్‌లో ఆల్రెడీ ఓవెల్ ఉంది. చివర్లో వై వచ్చింది. సో, ఇక్కడ ఈ పలుకుతుందనమాట. అదే వర్డ్‌లో ఓవెల్ లేకుండా వై మాత్రమే వచ్చిందనుకోండి. అప్పుడు వై అనేది ఎలా పలకాలి? ఐ లాగా పలకాలి. మై, బై, ఫ్రై, క్రై, ఫ్లై, స్కై, ఇంకా డ్రై, వై, పైథాన్, రిప్లై. సో, ఇదండి మొత్తం వైకి రిలేటెడ్ 4 సౌండ్స్. ఏమేం సౌండ్స్ ఉన్నాయి? వై అనేది కాన్సనెంట్ లాగా పలుకుతుంది. కాన్సనెంట్ సౌండ్ చేసినప్పుడు యా లాగా పలుకుతుంది. లాంగ్ ఈ సౌండ్ పలికినప్పుడు ఈ లాగా పలుకుతుంది. షార్ట్ ఐ సౌండ్ పలికినప్పుడు కూడా ఈ లాగా పలుకుతుంది. లాంగ్ ఐ సౌండ్ పలికినప్పుడు ఐ లాగా పలుకుతుంది.